కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలికూరు సరిహద్దు ప్రాంతాల్లో యానం డంపింగ్ యార్డ్ ఏర్పాటు అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. స్థానిక ప్రజల అభ్యంతరాలను, రైతుల ఆందోళనలు పక్కన పెట్టి డంపింగ్ యార్డ్ పనులు చేపట్టడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ వివాదాస్పద స్థలాన్ని పరిశీలించేందుకు కోరంగి సీఐ చైతన్యకృష్ణ, ఎస్ఐ సత్యనారాయణ, యానం ఎస్ఐ, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యానం ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ను NH-216 హైవే పక్కన ఉన్న పోలికూరు పంచాయతీ పరిధిలోకి మార్చాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం స్థానిక రైతులకు, గ్రామస్తులకు శాపంగా మారుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాంతం ఆత్రేయ గోదావరిని ఆనుకుని ఉండడంతో ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతినడమే కాకుండా గ్రామస్తులంతా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రజా సంఘాల నాయకులు అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సమస్యపై ఇప్పటికే కలెక్టర్కు 3 సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ప్రజల ఆరోగ్యంతో చెలగట్టమాడితే తాళ్లరేవు మండల ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతారని హెచ్చరించారు. అనంతరం రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకుడు జక్కర ప్రసాద్ బాబు మాట్లాడుతూ, యానంలో వందలాది ఎకరాల భూమి అందుబాటులో ఉన్నప్పుడు తమ పంచాయతీని ఆనుకొని ఎందుకు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా యానం పోలీసులు ఆయుధాలతో వచ్చి మహిళలని కూడా చూడకుండా భయాందోళనకు గురిచేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పిల్లి సత్యబాబు మాట్లాడుతూ, యానం మరియు ఆంధ్ర ప్రాంత ప్రజలు అన్నదమ్ములా కలిసి ఉంటున్న తరుణంలో యానం పోలీసులు తమను చంపేస్తామంటూ బెదిరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ సర్వే చేసినా సరైన పత్రాలు చూపకపోవడం, ఆంధ్ర అధికారులు పుదుచ్చేరి అధికారులకు వత్తాసు పలకడంపై ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. పోలుకూరు చుట్టుపక్కల గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. సున్నితమైన ఈ సరిహద్దు వివాదంలో అధికారులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పర్యావరణానికి, స్థానిక రైతుల జీవనోపాధికి ముప్పు కలిగించే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యానం తాళ్లరేవు పోలేకూరు సరిహద్దులో స్థల వివాదం కొనసాగుతుంది. అది ఎందుకు జరుగుతుందంటే, యానం నుంచి డంపింగ్ యార్డ్ని ఇక్కడ తరలించడానికి యానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ, ప్రజలు కానీ, మరి నేషనల్ హైవే పక్కన ఉంది, పైగా ఆత్రేయ గోదావరికి పక్కన ఉంది, ఇక్కడ మీరు డంపింగ్ యార్డ్ ఎట్టొద్దన్నా సరే వాళ్ళు బైపోర్స్ పెట్టడం, భూమి వారిదంటున్నారు. భూమి వారిదో కాదో గవర్నమెంట్ తెలుస్తుంది, లేదా కోర్టు తెలుస్తుంది, వేరే విషయం. కానీ ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి, రైతులకి చాలా ఇబ్బంది ఉంది. నేషనల్ హైవే పక్కన ఉంది కనుక దీన్ని మా మండలం నుంచి పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మరి యానం అధికారులు కానీ, నాయకులు కానీ మంచి ఆలోచనతో ఇక్కడ దీన్ని విరమించుకోవాలని కోరుతున్నాం. లేదంటే ఖచ్చితంగా దీన్ని ప్రజల ఉద్యమం చేసే పరిస్థితి వచ్చేది కనుక తప్పనిసరిగా ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టడానికి లేదు. మీకు యానంలో చాలా దిక్కుల్ని వందలాది ఎకరాల భూములు ఉన్నాయి, అక్కడ ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు. మా పక్కన పెట్టి మాకు కానీ, మా ప్రజలకు కానీ, పబ్లిక్గా నేషనల్ హైవే వెళ్ళే ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించొద్దని మీ ద్వారా యానం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మన ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు వారికి అందరికీ కూడా చెప్తున్నాం. కలెక్టర్ గారికి ఈపాటికే 3 సార్లు PGRSలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా పరిశీలిస్తారని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చేస్తారని. ఇక్కడ ఏదైతే STP ప్లాంట్ ఉందో ఈ ప్లాంట్ పెడతాకి యానం ప్రభుత్వం వారు ప్రయత్నాలు చేయడం, ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి కాలనీలు ఈ కాలనీ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు, మాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి, క్యాన్సర్ అటువంటి వ్యాధులు వస్తాయని చెప్పి మేము అడ్డుకోవడం జరుగుతుంది. అడ్డుకున్నప్పటికీ కూడా గతంలో మన ఆర్డీఓ గారు అయినటువంటి మల్లిబాబు గారు ఇక్కడికి రావడం, ఆ రోజు సర్వే కూడా మేము వద్దని చెప్పడం జరిగింది. సర్వే చేయలేదు. ఈరోజు ఆర్డీఓ గారు ఏదైతే ఉందో మన పోలీసు వారిని కూడా తప్పుదారి పట్టిస్తూ సర్వే అయిపోయింది, పాయింట్ ఇచ్చేసాం, పట్టేసుకోమని కట్టపెట్టుకోమని చెప్తున్నారంట. అది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈరోజు ఏదైతే మేము కలెక్టర్ గారికి మనం సోమవారం కంప్లైంట్ ఇచ్చాం, అంత ముందు రోజు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఖచ్చితంగా పోలీసు వారు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. యానం పోలీసు వారు ఎందుకయ్యా మీకు మాకేమైనా గొడవలు ఉన్నాయా? మీరు మేము శత్రువా? ఎందుకు రెక్కాడితే డొక్కాడని SCBCల మీద మీ ప్రతాపారెడ్డి పోలీసులు అంటే సామాన్యంగా ఉండాలి. గనలు అట్టుకొస్తున్నారు, కర్రలు అట్టుకొస్తున్నారు. ఈ రోజు ఉదయం చేతి కర్రలు కూడా పట్టుకొని వచ్చి మమ్మల్ని తవరేసే పరిస్థితికి వచ్చారంటే మీకు ఎవరిచ్చారు? భారత రాజ్యాంగంలో మీకు ఇచ్చారా? రాజ్యాంగాన్ని కూర్చేసే ప్రయత్నం చేయకండి. మీ డ్యూటీ మీరు చేసుకోండి. మీకు ఏమన్నా హక్కు ఉంటే మీకు మీ కలెక్టర్ గారు ఎలా ఇచ్చారయ్యా, మీ ఆర్డీఓ గారు ఎలా ఇచ్చారని చెప్పండి.
ఏ కాగితం లేదు. ఇక రెండో విషయానికి వస్తే ఇక్కడ ప్లాంట్ కట్టడానికి లేదు. ఇటువంటి ప్లాంట్లు ఊరికి దూరంగా సముద్ర బొట్టును ఎక్కడ కడుతున్నా తప్పించి ఊరికి మధ్యన ఎక్కడా లేదు.